శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శన టోకెన్ల స్కానింగ్ విధానాన్ని తిరుమల దేవస్థానం పునరుద్ధరించింది. అయితే నేటి నుంచి టోకెన్లు పొందిన భక్తులు ఖచ్చితంగా నడిచి వెళ్లాలని సూచించింది. 1200వ మెట్టు దగ్గర టోకెన్లు స్కానింగ్ చేసుకుంటూనే దర్శనానికి అనుమతినిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. రోజుకు 2500 నుంచి 500 టోకెన్ల వరకు భక్తులకు జారీ చేస్తోంది టీటీడీ. దళారీల ఆట కట్టించి టోకెన్ల జారీలో పారదర్శకత తీసుకొచ్చినట్లుగా టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఏదైతే గతంలో ఉన్న మాదిరిగానే తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే మెట్ల మార్గం గుండా శ్రీవారి మెట్ల మార్గం గుండా నడిచి వెళ్లేవారు ఖచ్చితంగా 1200 మెట్ల వద్ద పూర్తిగా స్కాన్ చేసుకోవాలి. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం నడుచుకుని వెళ్తారో వారు టోకన్ పొందిన వారంతా కంపల్సరీ నడుచుకుని వెళ్ళాలి. ఇది పాత విధానమే కాబట్టి తిరిగి అమల్లో చేస్తున్నాం. ఎందుకంటే గతంలో చిత్తుపూరి దాడి నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు కలిగించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో టోకన్లు పక్కదారి పట్టాయన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈ రోజు ట్రైన్లు నిర్వహించారు. ఇకపై రేపటి నుంచి కూడా వచ్చే భక్తులు ఖచ్చితంగా ఆధార్ తీసుకొని టోకెన్ ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం వచ్చేవారైతే పూర్తిగా భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్ల మార్గం నుండి వెళ్లేవారు ఖచ్చితంగా ఆ మెట్ల మార్గంలో మధ్యలో ఉన్న 1200 మెట్ల తప్పనిసరిగా స్కాన్ చేయించుకుంటేనే స్వామివారి దర్శనం లభిస్తుంది. కాబట్టి ఆ రకంగా భక్తులు గమనించి తిరుమల తిరుపతి దేవస్థానం సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తున్నారు. శ్వేత. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఎక్కువ